హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. వీకెండ్ స్పెషల్ అని నేను వెజిటేబుల్ పులావ్ అండ్ రైతా అండ్ ఒక ఆలు కుర్మా చేశానండి. సో ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ నేను వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. చాలా బాగా రెసిపీ అనేది కుదిరింది. చక్కగా రైస్ కూడా మంచిగా బాయిల్ అయ్యింది పొడి పొడిగా. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకున్నానండి, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నా, గీ అండ్ 1 స్పూన్ ఆఫ్ డాల్డా కూడా యాడ్ చేసుకున్నానండి. సో అవంతా మెల్ట్ అయ్యాక మనం వాళ్ళు బిర్యానీ రెసిపీస్ ఉంటాయి కదండి, సో అవన్నీ యాడ్ చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి. వాళ్ళు బిర్యానీ రెసిపీస్ అన్నీ యాడ్ చేసుకున్న, బే లీఫ్ అండ్ క్యాష్యూస్తో సహా. సో ఒక 1 minute ఫ్రై చేసుకున్నాము. డైరెక్ట్గా ఈ వెజిటేబుల్ పులావ్ అనేది తీసుకున్నా పర్వాలేదండి. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అన్ని వైటమిన్స్ మనకి ఒంటికి చేరుతాయి చక్కగా. సో అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక 1/2 cup వరకు యాడ్ చేసుకున్నానండి. ఒక 1 minute ఫ్రై చేసుకుందాము. అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం. అవి ఫ్రై అయ్యాక పొటాటోస్, క్యారెట్ అండ్ బీన్స్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. కొంచెంగా యాడ్ చేసుకున్నాను. సో అవి తొందరగా మగ్గాలంటే ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ కలుపుకొని లిడ్ పెట్టేసుకుందాము. మనకి బీన్స్లో చాలా వైటమిన్స్ ఉంటాయండి. సి అండ్ కే, జింక్, ఐరన్, మినరల్స్ అండ్ పొటాషియం కావాల్సినవి ఉంటాయి మనకి బీన్స్లో. అండ్ క్యారెట్లో కూడా మనకి వచ్చి ఏకే అండ్ B6 విటమిన్ చాలా ఉంటాయి. అండ్ పొటాటోలో కూడా C అండ్ B6 ఇట్లా చాలా ఉంటాయండి, క్యాలరీస్తో సహా. సో నెక్స్ట్ అవి ఫ్రై అయ్యాక టమాటో అండ్ క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నానండి. ఒక 1 minute ఫ్రై చేసుకుందాము. అవి కూడా మనకి క్యాలీఫ్లవర్లో కూడా C, K అండ్ కాల్షియం ఇట్లా చాలా రకాల వైటమిన్స్ ఉంటాయండి మనకి. సో నెక్స్ట్ గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, సో అవి కొంచెం యాడ్ చేసుకున్నా. అండ్ పుదీనా, కొంచెం కొత్తిమీర కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో గ్రీన్ పీస్లో కూడా మనకి K అండ్ C వైటమిన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి అన్ని వైటమిన్స్ మనకి చక్కగా చేరిపోతాయి బాడీకి. సో 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నా. ఒక 1 minute ఫ్రై చేసుకున్నాక 2 cups ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నానండి. రైస్ అనేది నేను ముందు ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నానండి. టోటల్గా 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 cups రైస్ తీసుకున్నాం కాబట్టి 3 cups యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి టేస్ట్ సరిపడా. సరే మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉంచి. మనకి 10 minutesలో వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సగం వరకు బాయిల్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మనం బీన్స్, క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ అన్నీ అడిషనల్గా యాడ్ చేసుకున్నాం కాబట్టి అన్ని వైటమిన్స్ మనకి చక్కగా అందుతాయండి. సో ఇలా వీక్లీ ట్వైస్ ఇలా ట్రై చేసి చూస్తే చాలా మంచిదండి బాడీకి. సో లాస్ట్ కొంచెంగా పసుపు వాటర్ అని కొంచెం యాడ్ చేసుకున్నా కలర్ఫుల్ కోసం. రైస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. సో గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా. సో రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను నేను. సో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. చాలా కలర్ఫుల్గా ఉంది రెసిపీ కూడా. అన్ని ఆల్ వెరైటీ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా కుదిరింది రెసిపీ అనేది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ అనేది నచ్చితే. సో నెక్స్ట్ రైతా రెడీ చేసుకుంటున్నానండి. అది ఎలాగో ప్రాసెస్ ఏంటో చూద్దాము. రైతా అనేది ఒక 3-4 వెరైటీస్గా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటో ప్రాసెస్ చూద్దాము.
కొంచెంగా పెరుగు తీసుకున్నా, మజ్జిగ కవ్వతో చిలుక్కుంటున్నానండి మెల్లిగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను, చాలా చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను. సో ఆనియన్స్ ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కుకుంబర్, కీరా దోసకాయ అంటారు కదండి, సో అదొకటి, అండ్ కొత్తిమీర, క్యారెట్ తురుము అండ్ పుదీనా అన్నీ యాడ్ చేసుకున్నానండి. సో టేస్ట్ సరిపడా కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక స్పూన్తో మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకుందాము. సో వెజిటేబుల్ పులావ్లోకి ఇలా రైతా అనేది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను రైతా అండ్ వెజిటేబుల్ పులావ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.